హాయ్ గైస్, మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన తెలుగు 2 రాష్ట్రాల్లో పునర్వికను కాపాడడానికి చాలా మంది కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళ వంతు వాళ్ళు సాయం చేస్తూ ఉన్నారు కదా. సో మన తెలుగు టెక్ కమ్యూనిటీ కూడా మనం కూడా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం. సో మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ క్యూఆర్ కోడ్కి అయితే మనీ సెండ్ చేయండి. టోటల్ గా మన తెలుగు కమ్యూనిటీ మనకు మనీ ఎంత కలెక్ట్ అయిందో రేపటి వీడియోలో పంపిద్దాం. యాక్చువల్ గా మనం పునర్విక వాళ్ళ క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి కదా, వాళ్ళ పేరెంట్స్ పెట్టచ్చు, కానీ అవి డైలీ లిమిట్స్ అయిపోయినట్లు లేకుంటే మల్టిపుల్స్ చాలా మంది పంపిస్తూ ఉన్నారు కదా. సో దాని వల్ల వాళ్ళకు ఆ ట్రాన్సాక్షన్స్ లిమిట్ అయిపోవడం అలా ఇష్యూస్ వస్తున్నాయి. సో అందుకే టోటల్ గా నేనైతే కలెక్ట్ చేసుకొని రేపు లైవ్ లో మనమైతే వీడియోలో మనీ అయితే సెండ్ చేస్తున్నాం అనమాట. రేపటి వీడియోలో మీకు చూపిస్తాను మనం ఎంత కలెక్ట్ చేసామో. రేపు వర్క్ అయ్యే క్యూఆర్ కోడ్ వాళ్ళ దగ్గర నుండి తీసుకొని మనమైతే సెండ్ చేద్దాము. ఇప్పుడైతే మనం 100% క్యాటరీ కన్సిస్టెన్సీతో మెటా యూజ్ చేసి ఆటోమేషన్ ఎలా చేసుకోలే వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో గైస్, మనమైతే ఇప్పుడు ఆటోమేషన్ చేయడానికి మన దగ్గర ఇమేజెస్ ఉండాలి. ఇమేజెస్ కూడా మనం ఆటో విస్క్ యూస్ చేసి చేసుకోవచ్చు, బట్ మనకు అక్కడ క్వాలిటీ సరిగా రావట్లేదు. అందుకే మనం మాన్యువల్ గా ఇమేజెస్ క్రియేట్ చేసుకుందాం. దానికోసం ChatGPTకి వెళ్ళి ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ మనం ఏం అడుగుదామంటే, సో ఒక అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఇంట్లో స్ట్రగుల్ అవుతుంటుంది అనమాట. బయట ప్రపంచానికి లైక్ ఏమీ సంబంధం లేకుండా ఇంట్లో ఒకటే స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ విజువల్స్ అయితే క్రియేట్ చేద్దాం ఆటోమేషన్ యూజ్ చేసి. సో నేనైతే ChatGPTలో ప్రాంప్ట్స్ అడుగుతున్నా. ఈ ప్రాంప్ట్స్ లో మనం ఇమేజెస్ క్రియేట్ చేయాలి. సో మనం ఏమి ఇచ్చాం, ఇప్పుడు ఒక ఇండియన్ అమ్మాయి సో మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లో స్ట్రగుల్ అవుతూ ఉంటుంది, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా. నేను లాస్ట్ లో సజెస్ట్ 7 ఇమేజ్ ప్రాంప్ట్స్ అని ఇచ్చాను. ఎంటర్ కొడుతున్నా. ఎంటర్ కొడితే మనం 7 ఇమేజ్ ప్రాంప్ట్స్ అడిగాం కదా, 7 ఇమేజెస్ మనకు తగిన ఒక ప్రాంప్ట్స్ అయితే రెడీ అవుతాయి. చూసారా, ఇక్కడ మీకు ఒక శాంపుల్ ఇమేజెస్ కూడా వస్తున్నాయి ప్రతి ప్రాంప్ట్కి. అంటే ఈ ప్రాంప్ట్ యూజ్ చేస్తే మీకు ఇమేజ్ ఇలా ఉంటుందని, అంటే ఎగ్జాక్ట్గా అలా అని కాదు, బట్ అలా దగ్గరలో ఉంటుందని. సో అలా మనకు చూసారా, సెకండ్ ప్రాంప్ట్ కూడా ఇమేజ్ ఇలా ఉంటుందని, థర్డ్ ప్రాంప్ట్కి ఇమేజ్ ఇలా ఉంటుందని. ఒక ఇంట్లోనే ఉండిపోతుంది అనమాట. లైక్ బయట ప్రపంచం తెలియకుండా ఇంట్లోనే స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఈ ప్రాంప్ట్స్ వచ్చేసాయి కదా, నెక్స్ట్ మనం క్రియేట్ చేసుకోవాల్సింది ఇమేజెస్ చేసుకోవడానికి మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు గ్రోక్లోకి వెళ్ళి చేసుకోవచ్చు, గూగుల్ ఫ్లోలోకి కూడా చేసుకోవచ్చు. నేను గూగుల్ ఫ్లోనే ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు ఇక్కడ ఫ్రీగా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, గ్రోక్ కన్నా ఇక్కడే నేను ఎక్కువ ఎందుకు రిఫర్ చేస్తున్నాను మీకు, ఇక్కడ క్యాటర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయొచ్చు అనమాట. గ్రోక్లో మనం మెయింటైన్ చేయలేం. నేనైతే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ కొడుతున్నా. మీరు కొత్త జీమెయిల్, మీ ప్రో అకౌంట్ ఉన్నా, అల్ట్రా అకౌంట్ ఉన్నా, నార్మల్ అకౌంట్ ఉన్నా, ఇమేజెస్ మీరైతే ఇక్కడ ఫ్రీగా చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ ఆప్షన్ ఉందా, ఇక్కడ మీరు ఫస్ట్ అయితే మనం కాపీ చేసుకుందాం ప్రాంప్ట్ 1 by 1. ఇప్పుడు మనం ఏదైనా షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు పర్సన్స్ అనే వాళ్ళు ఒక్కటే ఉంటే చూడటానికి ఇంటరాక్టివ్గా ఉంటుంది అనమాట. క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అది మెయింటైన్ చేయాలంటే మనం గూగుల్ ఫ్లోలోనే చేసుకోగలం బాగా. సో ఇక్కడ ప్లస్ సింబల్ కొట్టి, ఒకవేళ మీ దగ్గర ఉన్న ఏదో ఒక అమ్మాయి ఇమేజ్ కానీ, మీరు ఏతో క్రియేట్ చేసుకున్న ఇమేజ్ కానీ మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో ప్రెసెంట్ నేను ఒక అమ్మాయి ఇమేజ్ అయితే ఇస్తున్నాను. ఒక అమ్మాయి ఇమేజ్ అయితే ఇక్కడ ఇచ్చేసాను ఆల్రెడీ. ఇక్కడ మాకు ఎన్ని అవుట్పుట్స్ కావాలి, నేనైతే ప్రెసెంట్ 2 సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ మనకు ఎక్స్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకుని, నేను హారిజాంటల్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మోడల్ మీరు ఎప్పుడు నానో బనానా ప్రోనే సెలెక్ట్ చేసుకోండి. మిగతా 2 మనకు ఓల్డ్ వర్షన్స్ మంచి అవుట్పుట్స్ అయితే రావు. సో జనరేట్ కొడుతున్నా. సో జనరేట్ కొడితే మనకు ఇప్పుడు ఒక అమ్మాయిని యాడ్ చేసాం కదా, సేమ్ అదే అమ్మాయితో మనకు ఒక ఇమేజ్ రెడీ అవుతుంది అనమాట. సో అలాగే సెకండ్ ప్రాంప్ట్ కూడా కాపీ చేసుకుందాం మనం. సో సెకండ్ ప్రాంప్ట్ కూడా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను. ఫస్ట్ ఇమేజ్ జనరేట్ అయ్యేదాకా కొంతసేపు మనం వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఫస్ట్ ఇమేజ్లోనే మనం ఆ ఇమేజ్ని రెఫరెన్స్గా యూజ్ చేద్దాం సెకండ్ ఇమేజ్కి. అప్పుడు ఇంకా కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకు అదే అమ్మాయితో తను స్ట్రగుల్ అయ్యే చూసారా, చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు సపోజ్ ఈ ఇమేజ్ బాగుంది అనుకోండి, యాడ్ టు ప్రాంప్ట్ కొట్టండి ఇక్కడ. సో యాడ్ టు ప్రాంప్ట్ కొట్టారనుకోండి, లైక్ మనకు సేమ్ శారీతో కానీ, లైక్ తన నుదిటి పైన బొట్టు ఉంది కదా, సేమ్ అలాంటి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే మనకు సెకండ్ ఇమేజ్ కూడా అలానే వస్తుంది అనమాట. సో అందుకే నేను యాడ్ టు ప్రాంప్ట్ కొట్టి జనరేట్ కొట్టాను. మనకు ఒక్క ఇమేజ్ జనరేట్ అయ్యేదాకే అనమాట. సో అలాగే థర్డ్ వన్ కాపీ చేసుకొని సేమ్ అదే అమ్మాయిని మనం యాడ్ టు ప్రాంప్ట్ కొడదాం. ఫస్ట్ ఇమేజ్ని జనరేట్ కొడుతున్నాం. సేమ్ అలాగే ఫోర్త్ వన్. సో మనకు వీడియోస్ బాగా రావాలంటే ప్రాంప్ట్స్ బాగుండాలి, తర్వాత మనకు ఇమేజెస్ బాగుండాలి. సో ఇమేజెస్ బాగాలేకుంటే మనం వీడియోకి ఎంత ఖర్చు పెట్టి ఎన్ని క్రియేట్స్ పెట్టినా కూడా మనకు ఇంటరాక్టివ్ ఉండదు. సో అందుకే మీరు ఇమేజెస్ చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఫోర్త్ వన్ కూడా ఇచ్చేసాం. చూసారా, సేమ్ శారీ, లైక్ సేమ్ తను నుదుటి మీద బొట్టుంది కదా, సేమ్ ఎగ్జాక్ట్గా ఉంది, చాలా బాగా వచ్చింది. అందుకే మీరు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే గూగుల్ ఫ్లోనే బెటర్ గ్రోక్ కన్నా. అక్కడ మనకు ఆప్షన్ కూడా ఉండదు. నెక్స్ట్ వన్ మనకు కాపీ చేసుకున్నాం, 5th వన్ కాపీ, అండ్ మనకు రెఫరెన్స్ ఇమేజ్ యాడ్ చేసాం, డన్. సో అలాగే 6th వన్ కూడా ఇచ్చేసాం, డన్. సో అండ్ ఫైనల్ వన్ మనకు. సో మొత్తం మనం 7 ఇచ్చాం కదా. ఇప్పుడు మనం 1 by 1 డౌన్లోడ్ చేసుకుందాం ఏది బాగుందో.
చెప్పాలంటే ఫస్ట్ 2 బాగున్నాయి, మనకు సెకండ్ వన్ బాగుంది. ఎందుకంటే సెకండ్ వన్నే రెఫరెన్స్గా యూస్ చేసి మనం రిమైనింగ్ ఇమేజెస్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుందాం. ఇక డౌన్లోడ్ 2K ఉంటుంది, డౌన్లోడ్ 2K కొట్టుకోండి. అలాగే ఈ సెకండ్ ఇమేజ్లో ఏది బాగుంది సెలెక్ట్ చేసుకోండి. ఈ ఇమేజ్ బాగుంది, డౌన్లోడ్ 2K. నెక్స్ట్ వన్ మనకు ఏ ఇమేజ్ బాగుంది, సో ఈ ఇమేజ్ బెటర్గా ఉంది, డౌన్లోడ్ 2K. అలాగే మీరు అన్ని 7 ప్రాంప్ట్స్ ఇచ్చాం కదా, దాంట్లో 7 ఇమేజెస్ మీరు మంచివి డౌన్లోడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని, సో ఫైనల్గా మనకు ఇమేజెస్ వచ్చాయి కదా. ఇది ఫస్ట్ ఇమేజ్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్ అండ్ సెవెంత్ వన్. చాలా అంటే చాలా రియలిస్టిక్ వచ్చాయి కదా. మనకు ప్రెజెంట్ ఇమేజెస్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఆటోమేట్ చేయాలి. దానికోసం ఇప్పుడు మన దగ్గర ఎక్స్టెన్షన్ ఉండాలి కదా. మీరు ఏం చేస్తారంటే క్రోమ్ ఎక్స్టెన్షన్, సో ఫస్ట్ ఉంది కదా ఆ వెబ్సైట్కి వెళ్ళండి మీరు. ఇక్కడ మీరు చాలా ఉంటాయన్నమాట మనకు ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవడానికి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మెటా ఏఐ ఆటోమేషన్ అని కొట్టండి. మీకు పర్లేదు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుండి వెళ్ళండి. సో ఇక్కడ మీకు చాలా ఉంటాయి కదా, ఈ పేరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఈ .me అని ఉంది కదా, ఇతన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే చాలా బాగా వస్తున్నాయి పర్ఫెక్ట్గా. సో అందుకే మీకు డైరెక్ట్గా ఈ ఎక్స్టెన్షన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్గా వెళ్ళి చేసుకోండి. సో యాడ్ టు క్రోమ్ కొడుతున్నాను. ఒకవేళ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం మర్చిపోతే మీరు టెలిగ్రామ్కి వెళ్ళండి, టెలిగ్రామ్లో ఖచ్చితంగా యాడ్ చేస్తాను. మనకు ప్రెజెంట్ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే పిన్ చేసుకుందాం నన్ను. సో మెటా ఆటోమేషన్ అనేది పిన్ చేసుకుందాం, మనకి యాడ్ అయిపోయింది. ఓపెన్ చేసామనుకోండి, నావిగేట్ టు మెటా అయ్యి ఉంది కదా, నావిగేట్ టు మెటా అయ్యి కొడదాం, మనకు మెటా అయ్యి పేజీ ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ దీన్ని మనం కొంచెం ఎక్స్పాండ్ చేసుకుందాం. మనం ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, టెక్స్ట్ టు వీడియో, ఫ్రేమ్స్ టు వీడియో, టెక్స్ట్ టు ఇమేజ్, ఇమేజ్ టు ఇమేజ్. ఇమేజెస్ మీరు ఇక్కడ కూడా చేసుకోవచ్చు, బట్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మనకు అంత పర్ఫెక్ట్ ఉండదు గూగుల్ ఫ్లోలో వచ్చినది, ఎందుకంటే అక్కడ మనకు నానో బనానా ప్రో ఉంది. ప్రజెంట్ మార్కెట్లో టాప్ 1 మనకు నానో బనానా ప్రో అనమాట, కాస్ట్లీ కూడా. మనం ఫ్రీగా చేసుకున్నాం ప్రజెంట్. మనకు ప్రెజెంట్ ఫ్రేమ్స్ టు వీడియో, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ ఇమేజెస్ ఉన్నాయి కదా. సో అందుకు ఇక్కడ మీకు ఒక ప్రాంప్ట్ ఉంది, ఎందుకంటే మనకు గూగుల్ ఫ్లో లాగా 2 ప్రాంప్ట్స్ ఇవ్వడానికి లేదు. సో ఒక్క ప్రాంప్ట్ మనకు ఆప్షన్ ఉంది, అది సెలెక్ట్ చేసుకోండి. మనకు ఒక్కొక్క వీడియో ఎంత డిలేలో మీకు ప్రాసెస్ అవ్వాలి. సో నేను ప్రెజెంట్ 5 సెకండ్స్ అని ఇస్తున్నాను, అవసరం లేదు 2 సెకండ్స్ అని ఇస్తున్నాను. ఇక్కడ మనం ఇమేజెస్ యాడ్ చేయాలి. ఇమేజెస్ 1 by 1 మనం యాడ్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక లైన్గా అయితే మీరు యాడ్ చేసుకోండి, అప్పుడు బాగా వస్తాయి. సో మనకు యాడ్ అయిపోయాయి. నెక్స్ట్ మనం ఇక్కడ ప్రాంప్ట్స్ ఇవ్వాలి. ఆల్రెడీ మనం ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకున్నాం కదా, అదే ప్రాంప్ట్స్ని మనం ఇప్పుడు కింద సజెస్ట్ మెటా ఏఐ విజువల్ ప్రాంప్ట్స్ అని ఇచ్చాను కదా. మనకు ఆల్రెడీ 7 ప్రాంప్ట్స్, 7 ప్రాంప్ట్స్కి తగిన సీన్స్కి ఇమేజెస్ వచ్చాయి కదా అక్కడ ప్రాంప్ట్స్. ఇప్పుడు మనం మెటా ఏఐ విజువల్ ప్రాంప్ట్స్ ఇస్తే మనకు ఇంతకుముందు వచ్చిన సీన్స్కి ఇప్పుడు మనకు వీడియో విజువల్స్ వస్తాయి అనమాట. సో మీకు అర్థమవుద్ది. ఫస్ట్ వన్ కాపీ చేసుకుంటున్నా, మన ఇమేజ్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కదా, దానికి తగినట్టు విజువల్ ప్రాంప్ట్ వస్తుంది. అంటే ఆ ఇమేజ్లో ఉన్న అమ్మాయి ఎలా బిహేవ్ చేయాలో మనకు అక్కడ వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ కాపీ చేసుకుందాం, 1 by 1 మీరు చేసుకోండి, కాపీ ఎంటర్. సో అలాగే థర్డ్ వన్, అంటే మీరు క్రియేట్ ఏ గుడ్ సీన్ అని చెప్పినా నార్మల్గా వచ్చేస్తుంది అవుట్పుట్. బట్ మనకి ఇట్లా విజువల్ ప్రాంప్ట్తో వెళ్ళామనుకోండి, ఇంకా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అవుట్పుట్, మనకు ఎలాంటి క్రెడిట్స్ వేస్ట్ అవ్వకుండా. సో మనకు వచ్చేసాయి కదా, ఇక్కడ చూస్తే మీకు డివైడ్ అయిపోయాయి చూసారా. మనకి ఇక్కడ 5 సెకండ్స్ వస్తాయి అనమాట. 5 సెకండ్స్ సెలెక్ట్ చేసుకుందాం, ఇక్కడ డివైడ్ అయిపోయి మనం 7 ఇచ్చాం కదా, 7 వచ్చేసాయి. ఇక్కడ మనకు రన్ కొట్టే ముందు మనం సెట్టింగ్స్కి వెళ్ళాలి. సెట్టింగ్స్కి ఇక్కడ చూసుకోవాలన్నమాట. మనం ప్రజెంట్ చేసేది ఫ్రేమ్స్ టు వీడియో కదా, ఫ్రేమ్స్ టు వీడియో సెలెక్ట్ చేసుకున్నాం, మోడల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఒక డిఫాల్ట్గా ఒకటే ఉంది కాబట్టి ఒకటే ఉంది, అది సెలెక్ట్ చేసుకోండి. హారిజాంటల్, వర్టికల్. సో ప్రజెంట్ మనం అప్లోడ్ చేసింది హారిజాంటల్ ఇమేజెస్ కాబట్టి హారిజాంటల్ సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని అవుట్పుట్స్ కావాలి, ప్రజెంట్ మనకు ఒక్క అవుట్పుట్ చాలు, ఎందుకంటే మనం ఎక్కువ వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. ఇక్కడ 5 సెకండ్స్ కాబట్టి 5 సెకండ్స్ పెట్టుకున్నాం. ఇక్కడ మనకు ఇమేజెస్ అలానే పెట్టేసుకోండి, 1 ఇమేజ్ అని. సో ఇక్కడ ఇమేజ్ టు ఇమేజ్ అలానే పెట్టుకోండి. మనం అది ప్రజెంట్ మనకు వీడియో చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మీకు అప్ స్కేల్ ఆప్షన్ ఉందంటే అప్ స్కేల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అంతా ఓకే అనుకుంటే సేవ్ సెట్టింగ్స్ కొట్టండి, మళ్ళీ బ్యాక్ వచ్చి కంట్రోల్స్కి వెళ్ళండి. అంతా ఓకే అనుకుంటే మనం రన్ కొట్టేద్దాం. రన్ కొట్టేస్తే మీకు ఇక్కడ రన్నింగ్ ఆప్షన్ చూసారా. సో మనకు స్టార్ట్ అయిపోయింది చూసారా. లెఫ్ట్ సైడ్లో మనకు ఆటోమేటిక్గా క్రియేట్ కొట్టి వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒక్కొక్క ఇమేజ్ మనకు యాడ్ అవుతుంది ఇక్కడ చూసారా. ఇమేజ్ తగినట్లు మనకు ప్రాంప్ట్ ఇచ్చాం. ఒకవేళ మీకు ఇమేజ్ డిఫరెంట్గా ఉంది, ప్రాంప్ట్ డిఫరెంట్గా ఉందంటే అది మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట. అట్ ఏ టైం మీరు ఒక 30, 50, 200 దాకా చేసుకోవచ్చు.